రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. 47 సంవత్సరాల కల్లా 7లా చూసినప్పుడు నిజంగా నిజంగా చిట్టన్న కంట్రోల్ చేసుకోగలిగారా మీరు? కంట్రోల్ కాదు. మిగతా వాళ్ళంటే చిన్నోళ్ళు. నువ్వు నమ్మవు. నేను మా వదిన్ని బట్మాలతో ఇక్కడ పోయాక ఇక్కడికి వచ్చా. మా కజిన్ బ్రదరు ఆ డెడ్ బాడీ దగ్గర మా పెద్దమ్మ కొడుకు వాళ్ళిద్దరు ఒకే ఏడాది డిఫరెన్స్, ఓన్ బ్రదర్స్లో కూడా. ఆ బాడీ దగ్గరికి వెళ్ళడానికి జనం ఒకరోజు ఇప్పుడు ఉన్నారు బాలకృష్ణ గారు పిక్చర్ షూటింగ్ ఏవిఎంలో, రాఘవేంద్ర డైరెక్షన్. ఎలా ఉంటారు జనం? ఈ అల్లు అరవింద్ గారు, మళ్ళీ ఒక దేవి ఫిలిమ్స్ ప్రసాద్ గారు అందరూ ఉన్నారు అక్కడ. బాలకృష్ణ ఓపెనింగ్ అంటే దండలు అభిమానులు అందరూ వస్తారుగా. శేఖర్ బాబుని ప్రొడ్యూసర్ ఉండేవాడు, రాఘవేంద్రతో పిక్చర్ చేశాడు. ఆ దండలు అన్నీ లేదు, బాలకృష్ణ అన్నీ ఒక బల మీద వేస్తున్నారు. నేను అలా చూసా ఆ దండలు అన్ని కేసి. శేఖర్ బాబు అన్నాడు, ఎరా చిట్టిబాబు మనకి ఎప్పుడు వేస్తారు దండలు అని ఆలోచిస్తున్నాడు. చిచి ఈ దండలా? మా అన్నయ్య బర్త్డేకి మహాలింగపురంలో ఉన్నప్పుడు దండలు తెచ్చి కొన్ని వేల దండలు వస్తే ఈ దండలు అన్నీ లేదు ఆ గదిలో పెట్టి కంట పెట్టుకోవడం మీద వేయించా. అన్నయ్య పోయినప్పుడు లేదు, ఇక్కడ పబ్లిక్ వేశారు దండలు. పబ్లిక్ నన్ను పబ్లిక్ పెంచింది, నేను పబ్లిక్లోనే పోతాను అన్నాడు. అలా పోయిన ముందు దండలు వచ్చాయి. ఈ దండలు నేను టెంపరీ, ఆ దండలు కావాలి నాకు. అయిందా? బాగా అయిందా శేఖర్ అన్నాడు అల్లు అరవింద్ గారు. బాగా చెప్పాడా? ఈ లోపల రాగదా ఏంటంటే ఇలా అన్న అంతే. ఈ దండలు ఇది పేరుని బట్టి వేస్తారు, పోయాక వేస్తే దండలే కరెక్ట్. తను అనేవాడు నేను పబ్లిక్లోనే పోతాను. అలాగే పంజాబ్ ఆ ఇంటి దగ్గరే లక్షల మంది జనం పబ్లిక్. అలాగా అందరూ వచ్చారు ఆయనతో యాక్ట్ చేసిన వాళ్ళు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, మన నాగేశ్వరరావు వచ్చారు, రామారావు, జయలలిత గారు లేరు. రామారావు ఉన్నారు కానీ రాలేదు, మిగతా అందరూ వచ్చారు. ఒకటి ఎవ్వడు ప్రతివాడు కూడా ఇందాక చెప్పాను సార్, మనిషి చేయమన్నది బతుకున్నదిగా బతుకు, మనిషి అన్నవాడు చచ్చిపోయాక బతకాలి. అదే ఇప్పుడు రాజబాబు నువ్వు నిజంగా నేను ఒక తమ్ముళ్ళే చెప్పట్లే, నాకు నేను రాజబాబు తమ్ముడు, నువ్వు నా తమ్ముడు కూడా. నువ్వు ఏ స్టూడియోకి వెళ్ళు, ఆ జనరేషన్ ఇప్పుడు జనరేషన్ చూడకపోయినా ఒక లైట్ బాయ్ కానీ, ఒక కెమెరామెన్ కానీ, ఒక కెమెరా అసిస్టెంట్ కానీ, ఓ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, ఓ డైరెక్టర్ కానీ రాజబాబు దేవుడండి అంటారు. ఆ పేరు సంపాదించారు. అసలు రాజబాబు గారు ఈ జనరేషన్కి కూడా తెలియని వాళ్ళు ఎవరన్నా? ఇప్పుడు అది నెక్స్ట్ మా అన్నయ్య పిల్లల్ని మా అన్నయ్యతో అనివ్వండి, అన్నయ్య నువ్వు చేసిన దానాలకి ధర్మాలకి, నీ మంచితనానికి నీ పిల్లల్ని నడి రోడ్లో నుంచోబెట్టు, కోటీశ్వరులు అవుతారు అనేవాడు. అలాగే ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలు? ఇప్పుడు అమెరికాలో సిలోటీలో ఎక్కడో సియాటిల్ అక్కడ ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఇప్పుడు జీపీఎస్ ఉంది, కార్ జీపీఎస్ వాళ్ళది ఓన్ సాఫ్ట్వేర్. ఏది గూగుల్ మ్యాప్స్ అవి మొత్తం మన కారు జీపీఎస్ ఉన్నది అది, ఆ సాఫ్ట్వేర్ వాళ్ళది. 10 కోట్ల ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు నేను చెప్పాక ఇందాక 40 కోట్లు, ఇప్పుడు ఎంత ఇంటున్నాయి? 200, 300 కోట్లు అయి ఉంటాయి చెన్నైలో. అది ముట్టుకోకలే, ఏడాదికో 2 ఏళ్ళకో చూస్తారు. కానీ వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారంటే నిజంగా చేసింది మంచే కదా. వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారంటే అన్నయ్య చేసిన దానాధర్మాలు చెప్పారు కదా. 9 years 11 years బాబులు వాళ్ళిద్దరిని మా వదిన ఇప్పుడు ఉన్నారు, పిల్లలతో ఉన్నది. ఆవిడకి పాదావనం చేయాలి. ఎందుకంటే ఆవిడే ఆ పిల్లల్ని చదివించి బీఎస్సీ కంప్యూటర్ చేసి అమెరికా తీసుకెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఇప్పుడు ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుని ఉన్నారంటే, అంత స్టేటస్లో ఉన్నారంటే ఆవిడే. ఆమె జాగ్రత్త చేశారు. తర్వాత జాగ్రత్త చేయడం, చదివించుకోవడం, పెద్ద చేయడం. ఆ వయసులో తండ్రి లేకుండా నేను అనుకుంటా చాలా చిన్న ఏజ్, 47 అండ్ నథింగ్. నేను ఇప్పుడు ఒక్క మాట మాత్రం అనేవాడు, అందరిలాగా కాదు, కాకిలా కలకాలం బతకండ్రా, అంశాల 6 నెలలే బతుకుతాడు ఈ రాజబాబు అనేవాడు. అలా మాట్లాడుక అంతే అమ్మా, ఎందుకు కాకిలా కలకాలం బతకడం. అలాగే రాజబాబు
హీరోతో సమానంగా డిమాండ్ చేశాడు. పిచ్చోడి పెళ్ళి కేఎస్ రెడ్డి గారని డాన్స్ మాస్టర్ ఉన్నాడు, ఆయన డైరెక్ట్ చేశాడు. ఓకే. అన్నయ్య విజయ నిర్మల గారు కాంబినేషన్. అప్పటికి అన్నయ్య ₹1,00,000 డిమాండ్ చేస్తున్నాడు ఒక సినిమాకా? మరి డాన్స్ మాస్టర్ డైరెక్టర్ అయ్యాడు, ఓన్ బ్యానరు. ఆయన బాగా ఒరే బాబు బాగా ఇద్దరు ఫ్రెండ్స్, ఒరే ఫ్రెండ్స్. 1,00,000 చేసిన 1,01 అన్నాడు. అంటే ఈ లెక్కన అన్నయ్య సంవత్సరానికి 10-12 సినిమాలు చేస్తారుగా. అవేంటంటే పీక్లో నువ్వు 1,00,000 అన్ని పిక్చర్లు అవి కావు అంతకాలం. అప్పుడు కృష్ణ గారికి 20 హీరో, అన్నయ్యకి 20, రామారావుకి 35-40. అప్పుడు 35,000 అంటే ఏంటి పెద్ద విషయం. నీకు 52,000 అంటే ఇప్పుడు ఇల్లు, అప్పుడు ఇల్లు 30,000 అంటే ఇల్లు, అప్పుడు గొప్ప విషయం కదా. ఇంకొకటి అన్నయ్య కాంబినేషన్ లేకుండా సినిమా ఉండదు. లేదు, ఎందుకంటే ఇప్పుడు అన్నయ్య ఎలా వచ్చిందంటే రమాప్రభ గారు, రేలంగి గారు, గిరిజి గారు, పటునా గారు, గీతాంజలి, రాజుబాబు, రమాప్రభ. తర్వాత లేదు, ఆ కాంబినేషన్ లేదు, అంకరాల. ఇంకోటి ఇంకోటి ఏంటంటే అన్నయ్య, రమాప్రభ, కృష్ణ గారు పొద్దున్న రాత్రి 2 గంటలకు వచ్చి మళ్ళీ పాచిమొహం కడుక్కొని స్నానం చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. అలాగా ఒక ఏడాది పొడుగున విజయలలిత గారు కూడా అంతే. ఆవిడ అప్పుడు మంచి ఇది పీక్, ఓన్లీ స్నానం చేయడానికి వచ్చేవారు. విజయలలిత గారు అంటే మన విజయశాంతి గారు వాళ్ళ పిన్ని గారు. ఇంకోటి మా అన్నయ్య వాడు, అమ్మలు నీ మెల్ల తాలికెట్ట, జీవితం ఎక్కువ లేదు దాంతోనే గడుపుతున్నా, అందరూ రమాప్రభే నా పిల్లం అనుకుంటారే. ఓ మాట అడిగా, నేను అన్నయ్యని అడిగా, బిగ్ ఫ్రాంక్గా చెప్పేస్తున్నా. అందరికీ ఏంటి, ఆడియన్స్కి ఇన్ని పిక్చర్లు చేసినప్పుడు, ఇన్ని సాంగులు, ఇన్ని సినిమాలు చేసినప్పుడు ఏమనుకుంటారు, రమాప్రభుకి, రాజుబాబుకి ఏమైనా బ్యాడ్ ఉందా అనుకుని మా అన్నయ్యని అడిగా. నాకు నా చెల్లాయిలకి నాకు సంబంధం ఉందో అది రమాప్రభుకి నాకు, అది బ్యాడ్ లేదు తెలుసా. అందుకనే నేను రమాప్రభుని నేను ఇండస్ట్రీకి వెళ్ళా, అక్క అని పిలిచేవాడిని తెలుసా. ఇప్పటికీ అక్క అని పిలుస్తా. జనం అనుకోవచ్చు పబ్లిక్ ఏముంది, నిజంగా ఒక ఫస్ట్ నైట్ సీన్ చేస్తున్నారు హీరోయిన్లు, జనం ఏమనుకుంటారు, లక్కీరో హీరో హీరోయిన్ కాకుండా అనుకుంటారు. ఆ షాట్ చేసేది ఒక టెన్షన్ ఆర్టిస్ట్కి ఎలా ఉంటుంది, అవును, అలాగే జనం అనుకోవచ్చు. కానీ రమాప్రభుకి, రాజుబాబుకి నేను కొన్నాళ్ళు తోటరాడు పిక్చర్ చేశాను, నేను రమాప్రభ కాంబినేషన్. అది ఎవరు, తెలంగాణ మన సార్దీశ్వరుడు ప్రసాద్ గారు ఉండేవారు ప్రొడ్యూసర్స్, బివి ప్రసాద్ డైరెక్టర్. ఆ తోటలో మా ఇద్దరు కాంబినేషను ఎలా చూస్తారు, ఇప్పుడు దాకా అన్నయ్యతో చేసింది కాంబినేషన్ ఎలాగా అన్న చూస్తారు. నువ్వు మీ అన్నయ్య ఉన్నప్పుడే వచ్చేకనుక చూస్తారు అన్నారు. చేసిన చెప్పలేదు, అక్క అని పిలిచేవాడిని కదా. కొన్ని సీన్లు చేసాం, సాంగ్ కూడా తీశారు మా మీద. అట్లీస్ట్ ఆ సాంగ్ అయినా ఎక్కువ చెబుతుందని సాంగ్ కట్ చేశారు. ఆ సాంగ్ ఆ పిక్చర్లో నేను రమాప్రభు కాంబినేషన్. ఎలాగంటే ఇప్పుడు తర్వాత మన రాజబాబుతో అయిపోయాక ఇంకో బ్రహ్మానందంతో కానీ, ఇంకో వేలుతో కానీ, ఇంకో వీరభద్రతో కానీ, ఇంకో బాబుమోహన్తో కానీ చేస్తే చూడలేరు. ఏంటంటే ఫిక్స్ అయిపోయారు. ఇందాక నువ్వు చెప్పాక రేలం గారు, గిరిజ, గీతాంజలి గారు, పద్మనాభం గారు, రాజబాబు, రమాప్రభ, మళ్ళీ శ్రీలక్ష్మి, సుత్తి వీరభద్ర, వాళ్ళ కాంబినేషన్. అదేంటంటే కొన్నాళ్ళే తర్వాత ఒకరోజు మా అన్నయ్య పోయాక రమాప్రభ, అక్క ఎలా ఉన్నా ఒరే మీరు నాకు వెంటనే రాజబాబు పోయిన వెంటనే చెప్పలేదురా, ఎందుకు చెప్పలేదురా అని పెద్ద గొడవ పెట్టింది. ఆ అడవిలో ఎక్కడ ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి, సారీ అన్న. ఆమె ఏమని తెలుసా, మీ అన్నయ్య చచ్చిపోవడం కాదురా, నన్ను కూడా చంపేసి వెళ్ళిపోయాడురా అని ఏడ్చింది. అంతే, ఇంకంతే, ఇంకెవరి పక్కన చూడలేరు కదా. మేకప్ మ్యాన్ అన్నయ్య, మేకప్ మ్యాన్ కృష్ణుడు ఉండేవాడు, అన్నయ్య సేపు అతనే. తర్వాత నూతన ప్రసాద్ అన్నయ్య మేకప్ మ్యాన్ పెట్టుకున్నాడు. ఒక 2 రోజులు మేకప్ వెళ్ళాడు. నేను చేయలేను సార్, రాజబాబు చేశాక మీకు చేయలేకపోతున్నాను సార్, ఏమనుకోకండి అని మానేశాడు.
తర్వాత మేకప్ చేయలే ఆవిడకి. ఓకే, ఆ కానీ makeup రమాప్రభ గారికి కూడా కొన్ని ఆఫర్లు తగ్గినాయా అంటే అది- కాంబినేషన్ అలాంటిది కదా అంతే. వీళ్ళు. అంతే కదా ఇంకా నీకు ఇప్పుడు పూర్వం ఏంటి ఆ జోడి అంతే. రామలింగ గారు మామగారు బాబా తండ్రి అయి ఉండాలి. రామలింగ గారు రాజుబాబు రమాప్రభ కాంబినేషను ఎలా ఉండేది. నిండు మనుషులు షూటింగ్ జగన్నాథరావు అని ప్రొడ్యూసర్ ఎస్విఎస్ దాని మీద. రామారావుకి ఎన్ని గెటప్లు ఉన్నాయి, రాజుబాబు నీకు అన్ని గెటప్లు, ఓకే. త్రూఅవుట్ వేషం. రామారావు హీరో ఏంటి పూర్వం ఓ 4 రోజులు ఇస్తే చాలు ఆ కమెడియన్. హీరో హీరోయిన్ సాంగ్స్ మిగతా అన్నీ ఉంటాయి కదా, లవ్ సీన్స్ అన్నీ. ఆ పిక్చర్లో ఏంటంటే రామారావు ఎన్ని సీన్లు ఉంటారో అన్ని సీన్లో ఉంటాడు. రామారావు ఎన్ని గెటప్లు, రాజుబాబుకి అన్ని గెటప్లు. ఆయన వెళ్ళి అడిగాడు నేను. రామారావు ఏం చేశారు, ఓకే మేము ఇస్తాం, ముందర రాజుబాబు గారు కాంబినేషన్ కదా, ఆయన ముందర ఆయన కాల్ షీట్ తీసుకురండి, దాన్ని బట్టి నేను అడ్జస్ట్ చేస్తాను. ఎందుకంటే అన్నీ ఎక్కువ పిక్చర్లు. ఒక ఫ్లోర్లో రామారావు, ఓ ఫ్లోర్లో నాగేశ్వరరావు, ఓ ఫ్లోర్ సోము, ఇంకో ఫ్లోర్లో కృష్ణ, అక్కడో గంట ఇక్కడో గంట అలా చేసి వచ్చేవాడు.